బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈరోజు 11 జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా ఇచ్చారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. రాబోయే 4, 5 రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మనం వాతావరణ శాఖ ఆఫీస్‌లో ఉన్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి మనతో ఉన్నారు. మనకి బంగాళాఖాతం ప్రాంతంలో ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో గత 2 రోజుల నుంచి ఒక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈరోజు ఉదయం అరౌండ్ 5:30 ప్రాంతంలో అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడింది. ఈ అల్పపీడనం నుంచి ఒక ద్రోణి ఒకటి మన తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల ఈరోజు రేపు మనకి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా ఈ నార్త్ తెలంగాణలో నిజామాబాదు, నిర్మల్, మంచిర్యాల, అట్లాగే మన జయశంకర్ భూపాలపల్లి, ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాదు, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట ఈ జిల్లాలకి యెల్లో వార్నింగ్ అంటే భారీ వర్ష సూచన 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 1-2 చోట్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా ఈరోజు సాయంత్రం ఇంచుమించుగా భారీ వర్షం వరకు కూడా వర్షపాతం పడే సూచనలు ఉంది. 2-3 చోట్ల ఇంటెన్స్ స్పెల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. రేపు కూడా పలు జిల్లాల్లో మనకి భారీ వర్ష సూచన ఉంది. ముఖ్యంగా పశ్చిమ జిల్లాలైనటువంటి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అలాగే సిటీలోని 3 జిల్లాల్లో కూడా కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే మరి ఈ నెల 25వ తారీఖు నాటికి మనకి మరొక అల్పపీడనం ఈ నార్త్ బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. అది మరింత బలపడి వాయుగుండంగా కూడా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల మనకి వర్షాలు ఈ నెల 25, 26, 27 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంటుంది. కొన్ని జిల్లాల్లో కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా పడే అవకాశం ఈ నెల 25, 26 తారీఖుల్లో ఉంది. ఇప్పుడు అల్పపీడనం ఇప్పుడు ఉన్నది కాకుండా ఇంకొకటి కూడా ఏర్పడేది. మరొక అల్పపీడనం ఈ నెల 25వ తారీఖు ఏర్పడుతుంది. అది దీనికంటే ఎక్కువ బలపడే సూచన ఉంది. అది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నందున దానివల్ల మరింత విస్తృతంగా వర్షాలు ఈ నెల 25, 26, 27 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం. హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది? నిన్న రాత్రి కూడా భారీ వర్షం పడింది. మరి ఉదయం ఎండగా ఉంటుంది వాతావరణం, సాయంత్రం వచ్చేసరికి వర్షం పడుతుంది. హైదరాబాద్లో మనము ఈ ఉపరితల ఆవర్తనాలు, ఈ ద్రోణులు, అల్పపీడనాల వల్లే కాక మనకి రీసెంట్గా ఏంటంటే కొంచెం హీట్ ఐలాండ్ ఫినామినా అది కూడా చూస్తున్నాం. హీట్ ఐలాండ్ ఫినామినా అంటే సిటీ బాగా విస్తృతంగా సిటీలు పెరిగిపోయినప్పుడు ఈ సిటీల్లో ఉన్న టెంపరేచరు మనకి సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువ ఉండటం వల్ల సమీపంలో ఉన్న రూరల్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఈ తేమగాళ్ళు అనేవి సిటీ వైపు ఆకర్షితం అయిపోయి మనకి పగటిపూట టెంపరేచర్లు మనకి మధ్యాహ్నం 2-3 గంటల వరకు టెంపరేచర్లు అనేవి 31 నుంచి 34 డిగ్రీల వరకు పెరిగిపోతుండటం వల్ల సాయంత్రం సమయంలో మనకి అనూహ్యంగా పెద్ద క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా మనకి పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితి రాగల 4-5 రోజులు కూడా మనకి ఈ తేమగాళ్ళు మాయిశ్చర్ అనేది ఈ అల్పపీడనము అలాగే ద్రోణి కంటిన్యూ అవుతున్నందువల్ల రాగల 4-5 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి సిటీలో ఈ వచ్చే 4-5 రోజులు కూడా ముఖ్యంగా సాయంత్రం రాత్రి వేళల్లో కొంచెం క్యుములోనింబస్ మేఘాలు తాకిడి కూడా ఉండే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఇంటెన్స్ స్పెల్స్ కూడా పడే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాలు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా వర్షాలు అంటే సాధారణం కంటే ఈసారి ఎక్కువ పడ్డాయి రాష్ట్రంలో కూడా. కామారెడ్డి ఇలాంటి జిల్లాల్లో దాదాపు భారీ వర్షపాతం నమోదైంది. మళ్ళీ ఇంకా వర్షాలు పడుతున్నాయి అంటే ఎప్పటి వరకు ఉండొచ్చు వర్షాలు? నైరుతి ఋతుపవనాలు ఇంకా పూర్తిగా తిరోగమనం అవ్వలేదండి. ఓన్లీ రాజస్థాన్ నుంచి తిరోగమనం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రస్తుతం రాజస్థాను, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రాంతం నుంచి తిరోగమనం అవుతున్నాయి. ఇంకా దక్షిణ భారతదేశం నుంచి పూర్తిగా తిరోగమనం అవడానికి మరొక 2 వారాల సమయం పడుతుంది. అయితే నైరుతి ఋతుగమనాలు తిరోగమనం అయ్యే సమయంలో ఇలాంటి అల్పపీడనాలు, ద్రోణులు ఏర్పడటం కూడా సహజమే. సో మరొక 2 వారాల పాటు విస్తృతంగా తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది. మనం ఆల్రెడీ +23% అంటే తెలంగాణలోని 33 జిల్లాల సగటు మనకి నార్మల్ మాన్సూన్ రెయిన్ కంట 23% ప్లస్లో ఉన్నాం. మరొక వారం రోజుల పాటు మనకు విస్తృతంగా రెయిన్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి మనం ఓవరాల్గా ఈ మాన్సూన్ పీరియడ్ కంప్లీట్ అయ్యేటప్పటికి పూర్తిగా పాజిటివ్లో కొనసాగే అవకాశం ఉంది.